మార్కెట్ యార్డ్ ను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని మార్కెట్ యార్డ్ చైర్మన్ అమర్నాథ్ తెలిపారు. బుధవారం మార్కెట్ యార్డ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ కాలంలో మార్కెట్ యార్డ్ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే లక్ష్యాలను పూర్తి చేస్తూ మార్కెట్ యార్డ్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సహకారంతో లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. గడిచిన 3 సంవత్సరాల నుంచి పులిందల మార్కెట్ యార్డ్ అంటే మనకు టార్గెట్ నిర్దేశిత టార్గెట్ ఇచ్చారు. దాన్ని గత 3 సంవత్సరాల్లో చేరుకోలేకపోయినారు. మనం ఈ సంవత్సరం చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మనం ఈ రోజుకి 108,15,000 రూపాయలు మన టార్గెట్ను మనం రీచ్ కావడం జరిగింది. దీనికి మనం రీచ్ కావడానికి ప్రధాన కారకులు కానీ మన ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారి సహకారం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకనొక సందర్భంలో కూర్చొని మాట్లాడేటప్పుడు ఆయన నన్ను అడగడం జరిగింది. అంటే మీకు ఇంత టార్గెట్ అనేది ఇచ్చింటారు కదా, మీరేమన్నా ఎంత దగ్గర ఉండాలి అంటే గడిచిన 3 సంవత్సరాల నుంచి కాలేదన్నా అదే ఈ సంవత్సరం అయ్యేదానికి ప్రయత్నం చేస్తాను గట్టిగా. అంటే అట్లా కాదు, నువ్వు ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అయినప్పుడే నువ్వు పనిచేసినట్టు అని ఆయన మాకు చెప్పడం, అభివృద్ధి పరంగా ఏ విధమైన సహకారం కావాల్సిందే నా నుంచి నీకు సంతృప్తిగా లభించుతుందని ఆయన చెప్పడం, దానికి అనుగుణంగానే ఈరోజు మనం ప్రతి ఒక్క విషయంలో అంటే చెక్ పోస్టులు కానీ ఎన్ఎస్ఎల్ దగ్గర నుంచి కానీ ప్రతిదీ మనం చేసి ఈరోజు జిల్లాలో నెంబర్ 1గా మనం టార్గెట్ రీచ్ కావడం జరిగింది. మనం 35 మార్కులతో పాస్ కాలే, డిస్టింక్షన్లో పాస్ అయినాం. దానికి చెప్పుకునేదానికి గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఆయన సలహాలు సూచనలు తీసుకొని, అదేవిధంగా గౌరవ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయసునీత మేడం గారు కూడా ఎప్పటికప్పుడు మనం ఏం చెప్పినా కూడా దానికి సహకరించి ఈ విధంగా మనం ముందుకెళ్ళేదానికి ఆమె కృషి కూడా ఉంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కూడా మా జేడీ గారు కానీ, డీడీ మేడం కానీ, ఏడీఎం కానీ, మా సెక్రటరీ కానీ అందరి సహకారం. వాళ్ళు కాకుండా మా సిబ్బంది కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలా అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.